తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల లడ్డు ప్రసాదంపై వస్తున్న వివాదంపై దర్యాప్తునకు చంద్రబాబు సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తిరుమలకు చేరుకున్న సిట్ బృందం ఆదివారం పోలీస్ గెస్ట్ హౌస్ కేంద్రంగా దర్యాప్తు చేపట్టింది. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ కంపెనీ డైరీకి సంబంధించిన వివరాలను మార్కెటింగ్ అధికారులను సిట్ బృందం అడిగి తెలుసుకుంది. ఈవోను కలిసిన తర్వాత మార్కెటింగ్ అధికారులతో సిట్ అధికారులు సమావేశం కానున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదంపై సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీలకు పాల్పడిన ఎవరినైనా వదలదని ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురం గొంతకల్లులో ఓ షాప్ ప్రారంభోత్సవానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా లడ్డూలో కల్తీ చేయడం నేరం. టెర్రరిస్టులు కూడా ఇంతటి దారుణాలకు పాల్పడే అవకాశం లేదని ఆయన అన్నారు. ఆఫీషియల్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉన్న వాళ్ళని పెట్టండి, అంతేగాని వాళ్ళు ఫలానా వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వీళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి కాదు. ఆ దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు, ఆ దేవుడు చుట్టూ ఉంటున్నవాళ్ళు, ఇలాంటి విషయాలని 24 hours చూస్తున్నవాళ్ళు, అలాంటి వాళ్ళని దయచేసి టీటీడీ బోర్డులో పెట్టండి. నేను ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తానంటే అండి, ఈరోజు సుమన్ ఈరోజు ఇంత లెవెల్కి వచ్చారంటే ఒక హిందువే కాదండి, నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరూ సహకరించారు. లైట్ బాయ్స్, లైట్ మ్యాన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అన్ని మతాలు అన్ని కులాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అందరినీ నేను మనసులో పెట్టుకునే చెప్తున్నాను, ఏ మతం అయినా ఏదైనా సరే వాళ్ళు తప్పు జరగకూడదు. ఈ విషయంలో కఠినంగా శిక్షించాలి. ఒక మంచి మార్గం మనకి రావాలి. ఆ దేవుడు అంటే నమ్మకం ఉండాలి, ఆ ప్రసాదం అంటే మనకు నమ్మకం ఉండాలి. ఆ విధంగా ఏం చేయాలంటే మీరు చేయండి. తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్. కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్, దర్గా ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అనేది మిక్స్ అయి ఉంది అని చెప్పారు. సరే కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు. సరే ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఏం చేశారు? మరి ఇది ప్రాసెసింగ్లో అదంటే చెక్కింగ్ ఉంటుందని విన్నాను. అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది. మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అనుమానం ఒక్కసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది. వాళ్ళు చేస్తారో లేదో. ఒక ఆఫీస్లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డపేరు తప్పదు, అది జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో, దేవుడి విషయం ఏదైనా సరే దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం. అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశంలో ప్రపంచం నుంచి వస్తున్నారు. లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్. ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది. ఆ లడ్డు అంటే ఒక అది అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఆ లడ్డు తినేసిన తర్వాత బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసేవాళ్ళు వదలదు. దీనికి నేను చెప్తున్నాను, దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు. పార్లమెంట్లో ఎన్నో బిల్లు పాస్ చేస్తారు. నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్. మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవడైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి. అది ఎంతోమంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది, కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే ఎంత పెద్ద తప్పండి, పెద్ద నేరం. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పది, అవమానం. హిందూకి చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టడం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి. దీన్ని వదలకూడదు. ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి. దానికి మా సపోర్ట్. గో సంరక్షణ అధ్యక్షులు శంకరదాసు మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బుధవారం మార్కెట్ అన్న క్యాంటీన్ వద్ద ఉన్న చెరువులో 4 రోజుల క్రితమే ఓ ఆవుదూడ పడిపోయి మునిగి చనిపోయింది. చనిపోయిన ఆవుదూడ పైకి తేలడంతో స్థానికులు చూసి గో సంరక్షణ అధ్యక్షుడు శంకరదాసుకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఆయన ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆవుదూడను చెరువు నుంచి వెలుపలకు తీసి అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశోక్ యాదవ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన భీమవరం ప్రాంతంలో బుధవారం మార్కెట్ అన్న క్యాంటీన్ దగ్గర ఒక చిన్న చెరువు లాంటిది ఉంది. అందులో నాకు తెలిసి ఒక 4-5 రోజుల క్రితం ఒక ఆవు పడిపోయి మునిగిపోవడం జరిగింది. అది ఈరోజు తేలడం, విపరీతమైన వాసన, చాలా చూడలేని పరిస్థితి. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు రామచంద్రారెడ్డి గారికి ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు బాగా స్పందించారు. నిజంగా వాళ్ళకి మా గో సంరక్షణ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే దీన్ని అంత్యక్రియలు చేయడానికి మన భవానీ గారు వీళ్ళందరూ మనకు చాలా సహకారం అందించారు. వీరికి కూడా మా గో సంరక్షణ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
రోడ్ల మీద ఆవుల్ని వదలొద్దని మేము చాలాసార్లు విన్నపించుకుంటున్నాము. ఆవులు పెంచే యజమానులు మీ ఆవుల్ని జాగ్రత్తగా చూసుకోండి. అవి మిస్ అయినాయి అనుకో వచ్చి నెత్తుక్కోండి. లేకపోతే ఇలా అనాథల్లో చనిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాయి. మనం పెంచుకున్న ఆవులు ఇలా చనిపోవడం మంచిది కాదు. దయచేసి వీటిని రక్షించమని, గోజాతిని ఇంకా పెంచమని చెప్పి భీమవరం ప్రజలందరికీ విన్నపించుకుంటున్నాం. జై హింద్. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి చనిపోవడంతో ఆయన పార్థివ దేహానికి పలువురు నాయకులు నివాళులర్పించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు సంఘటనా స్థలానికి వచ్చి నివాళులర్పించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరామర్శించారు. పురుషోత్తం రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పురుషోత్తం రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు పలువురు గ్రామస్తులు హైదరాబాద్ కు తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. జైల్లో తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తాను షుగర్తో బాధపడుతున్నానని, తనకు రోజుకు 4 ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరమని అన్నారు. అయితే జైల్లో తనకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందకుండా చేశారని, ఆయన వాళ్ల కుట్రలను జయించినట్టు తెలియజేశారు. ये केजरीवाल ने पहले दिल्ली में सरकार बना ली, फिर पंजाब में सरकार बना ली, फिर गुजरात में इसके एमएलए आ गए, फिर गोवा में एमएलए आ गए, अब ये हरियाणा में सरकार बना लेगा। तो मोदी जी को लगा इसको रोको। रोकने का क्या था? मैंने मोदी जी को कहा, प्रधानमंत्री जी मैंने दिल्ली में 500 मोहल्ला क्लिनिक बनाए, आप इतने बड़े आदमी हो, प्रधानमंत्री हो, इतना पैसा है आपके पास, आप 5000 मोहल्ला क्लिनिक बनाओ, तब तो आपकी वाहवाह है। आप केजरीवाल के 500 क्लिनिक रोकना चाहते हो, बंद करना चाहते हो, ये गलत बात है कि नहीं है? मोदी जी की वाहवाह तो इस बात में है, केजरीवाल ने 700 स्कूल बनाए दिल्ली में, आप 70,000 स्कूल बनाओ ना देश में। आप तो पूरे देश के प्रधानमंत्री हो, आप 70,000 स्कूल बनाओ, सारे बच्चों के लिए स्कूल बनाओ, तब तो आपकी वाहवाह। आप केजरीवाल को जेल में डाल के केजरीवाल के 700 स्कूल बंद करना चाहते हो, ये शोभा नहीं देता हमारे देश के प्रधानमंत्री को, ये जनता इसको नहीं पसंद करती। गलत तो नहीं कह रहा भाई साहब? आप बड़े काम करो और अच्छे काम करो, केजरीवाल को काम में पीछे छोड़ो, केजरीवाल को जेल में डाल के केजरीवाल के काम बंद मत करो। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖజానా ఖాళీ అయినా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాం. టిడ్కో ఇళ్లను త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్న మంత్రి నారాయణ. తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేత సజ్జల విమర్శల దాడి, ఆధారాలుంటే సిట్ వేయాల్సిన పనేంటని సూటి ప్రశ్న. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై సిట్ ఆధారాల సేకరణ, పోలీస్ గెస్ట్ హౌస్ కేంద్రంగా చేపట్టిన దర్యాప్తు. లడ్డూ కల్తీ వివాదంపై స్పందించిన సినీ నటుడు సుమన్, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.